కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎన్నిసార్లు కూలినాయి ఈ దేశంలో? నీకేమైనా ఐడియా ఉందా శేఖర్? ఐడియా ఉందా? నేను పుట్టినప్పటి నుంచి వెంగళరావు వేయండు, మన అంజయ్ గారిని ఉండనియలే, విజయభాస్కర్ రెడ్డి గారిని అప్పుడు ఉండనియలే, చెన్నారెడ్డి గారిని 2 సార్లు ఉండనియలే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ఉండనియలే, మళ్ళా భాస్కర్ రెడ్డి వచ్చిండు, మొత్తం తెలుగుదేశంకి అప్పచెప్పిడు. మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత కాలం మంచిగానే ఉండే, మళ్ళీ ఆయన పోయినాక రోసయ్య గారిని ఉండనియలే, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డిని అయితే మళ్ళీ అప్పచెప్పారు. కథం ఇక కాంగ్రెస్గా అయిపోయారు. ఒక్క 5 అంతే, నేను పుట్టినాక చెప్తున్నది, ఒక్క 5 సంవత్సరాల టర్ములా ఒక్క ముఖ్యమంత్రి ఉన్నది ఒకటే ఒకసారి. మళ్ళా ఆయన చనిపోగానే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒక్క నిమిషం ఓరవలేదండి. ఆయన ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు గతి ఎంత దీనంగా అయిపోయిందంటే మళ్ళీ అడుక్కొని ఆయన కూతుర్నే తెచ్చుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆయన కొడుక్కి వ్యతిరేకం, మళ్ళీ దిక్కుమల్ల రాజకీయాలు. సో నేను పుట్టకంటే ముందు పివి నరసింహారావు గారిని ఉండనియలే, ఎవరిని ఉండనియలే 5 ఏళ్ళు. ప్రతి 5 ఏళ్ళలో ముగ్గురు ముఖ్యమంత్రులు. నేనేం సలహా ఇస్తలేనండి, కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్తున్నా. ఇప్పుడు ఆయన నేను హిందూ అన్నాడు కదా. ఆప్కి అదాలత్లో రేవంత్ ఏమన్నాడు? మై బీ హిందూ హూ అన్నాడు. सीए पे बात करो, स्टैंड बोलो, एनआरसी पे स्टैंड बोलो, यूनिफॉर्म सिविल कोड पे स्टैंड बोलो, मथुरा पे स्टैंड बोलो. काय का हिंदू है भाई? अंदर से हिंदू है, बट हिंदुइज्म के लिए कुछ कर नहीं सकते. काय के लिए कांग्रेस पार्टी? बोलो, इसके ऊपर आपका स्टैंड बताओ. आर्टिकल 370 पे स्टैंड बताओ. हिंदू मंदिरों से पूरा पैसे लूट के आप दूसरे रिलीजियस क्लरिक्स को दे रहे, उसके ऊपर स्टैंड बताओ. वक्फ बोर्ड पे स्टैंड बताओ. मैं हिंदू हूं बोले तो खत्म है क्या? इसलिए बोल रहे, वो पार्टी में रहे तो बर्बाद हो जाते. बर्बाद होना है तो हो जाओ भाई. आप एक स्टैंड पे अपना क्लैरिटी से बात नहीं कर सकते. काय का हिंदू है भाई? ప్రాక్టికల్గా హిందూ అమ్మంటాం, స్పీచ్లలో కాదు. కాంగ్రెస్కి ఇగో మీడియా మిత్రులు ఖర్గే గారు స్పష్టంగా కరెక్ట్ చెప్తున్నారు. ఈ మధ్య ఖర్గే గారు చాలా సత్యాలు చెప్తుర్రు. పార్లమెంట్లో అబ్కి బార్ 400 పార్ అన్నారు. అదే స్పీచ్లో మళ్ళా మోదీ ఏతో ముంకినే అన్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఇదే లాస్ట్, మోడీ 3వ సారి ప్రధానమంత్రి అయితే ఇదే లాస్ట్ ఎలక్షన్ అని అంటున్నాడు కాంగ్రెస్ పార్టీకి.